నాకంటే నిద్రమోహంగడలో ఉన్నాడు ఆ ఎంపైర్ ఎవడో గాని. ఆడికంటే నిద్రమోహంగడలో ఉన్నాడు ఈ ఇషాంత్ కిషన్. అసలు ఇంత ఫూలిష్ అంపైరింగ్ డెసిషన్ గాని, ఇంత ఫూలిష్‌గా ఒక బ్యాట్స్‌మన్ బిహేవ్ చేయడం గాని ఎక్కడ చూడలే. అసలు అంపైర్ కనీసం అప్పీల్ కూడా లేదు. అంటే ఒక స్ట్రాంగ్ అప్పీల్ అనేది వికెట్ కీపర్ నుంచి గాని, కెప్టెన్ నుంచి గాని, బౌలర్ నుంచి గాని అసలు ఎక్కడ ఏ మూల కూడా పెద్దేం కనిపించలే. కానీ ఆల్‌మోస్ట్ చెయ్యి ఇట్లా పెడుతూ చూడండి కావాలంటే వీడియో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇట్లా చెయ్యి పెడుతూ అంటూ మళ్ళీ ఇట్లా పెడుతున్నాడు. ఔట్ సిగ్నల్ ఇచ్చేసాడు. అంటే చూడటానికి చాలా ఆహ్, ఏంటో కావాలని చేసాడా అని అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ని అంపైర్స్ పరంగా విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది పనిగట్టుకొని ఒక సన్నివేశాన్ని ఈళ్ళు క్రియేట్ చేసినట్టు అనిపించింది. ఇషాంత్ కిషన్ అయినా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇషాంత్ కిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంపైర్ ఎవరు అప్పీల్ చేయకుండానే ఇచ్చేస్తున్నాడు కాబట్టి అక్కడ వెయిట్ చేస్తే డీఆర్ఎస్ కూడా తీసుకోవద్దంటున్నా నేను. బేసిక్‌గా డీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డీఆర్ఎస్ కూడా తీసుకోకుండా అక్కడ వెయిట్ చేస్తే ఏమవుద్దంటే ఆహ్, హ్మ్, అంపైర్ ఆల్రెడీ వైడ్ ఇవ్వాల్సినోడు ఔట్ ఇచ్చాడు కాబట్టి ఔటా కాదా చెక్ చేసుకుందాం అని అట్‌లీస్ట్ ఇట్లా అంటాడు. థర్డ్ అంపైర్‌కి ఇచ్చుకుంటాడు. ప్రతిసారి కూడా డీఆర్ఎస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంపైర్‌కి కూడా చాలా సార్లు డౌట్ వస్తది. రన్ ఔట్ లాగా, స్టంపుల్ లాగా, క్యాచ్‌ల విషయంలో కూడా ఇదివరకు డీఆర్ఎస్ లేని రోజుల్లో ఏం చేసేవారు అంపైర్‌లు వెంటనే ఏమి అనౌన్స్ చేసేవాళ్ళు కాదు. వెంటనే కాస్త థర్డ్ అంపైర్‌కి ఇద్దాము. ఇదే డౌట్‌ఫుల్‌గా ఉందని ఇచ్చేవారు. అట్లా ఇచ్చేవారు కాదు. వెయిట్ చేసి ఉండు ఇషాంత్ కిషన్ మనోడు కంగారు పడిపోయాడు. ఒకటి. రెండోది నిజంగానే ఔట్ ఇచ్చేసాడు. థర్డ్ అంపైర్‌కి ఇవ్వట్లేదు అంపైర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతను డీఆర్ఎస్ ఇచ్చుకోవచ్చు. ఆబ్వియస్‌లీ మ్యాచ్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి డీఆర్ఎస్‌కి ఇచ్చేటువంటి అవకాశం ఉండే చక్కగా ఇచ్చుకునేవాడు. ఈజీగా అసలు అల్ట్రా ఎడ్జ్‌లో కనిపిస్తుంది స్పష్టంగా. అసలు కనీసం మైన్యూట్‌లో కూడా దగ్గరికెళ్ళలేదు. బాల్ కంప్లీట్ డిస్టెన్స్ ఉంది బాల్‌కి, బ్యాట్‌కి. ఆ బేసిక్ సెన్స్‌ని మిస్ అయ్యి ఇషాంత్ కిషన్ ఆబ్వియస్‌లీ మరి ఫిక్సింగ్ అనే ఆరోపణలు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అతను ఇంకా ముంబైకి ఆడుతున్నావా అని. ఎందుకంటే మొన్న సీజన్ వరకు కూడా అతను ముంబైలోనే ఉన్నాడు. మొన్న జరిగిన మెగా ఆక్షన్‌లో ఎస్ఆర్‌హెచ్‌కి వచ్చాడు. ఫస్ట్ 2 మ్యాచెస్‌లోనే ఒక మ్యాచ్‌లో సెంచరీ కూడా కొట్టుకున్నాడు. చాలా బాగా ఆడాడు. చూసి అనుకున్నా అబ్బో! మనోడు ఇరగదీస్తాడు అనుకుంటే ఈసారి ఎస్ఆర్‌హెచ్‌లో పడింది. అగ్రెసివ్ బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇతను కూడా జాయిన్ అవుతున్నాడు. బావుందని అనిపించింది. ఈలోపు మొత్తం ఫటాఫట యావరేజ్ మొత్తం పడిపోయింది. 23 ఎంతో ఉంది యావరేజ్ అతనిది ఇప్పుడే. ఆ 106 ఎంతో కొట్టాడు. దాని తర్వాత డబుల్ డిజిట్ అనేది ఒకసారి కొట్టాడు 17. సో, ఇషాంత్ కిషన్ ఫార్మ్ అట్లా ఉంది. ఆల్రెడీ ఎస్ఆర్‌హెచ్ ఫార్మ్ వరస్ట్‌గా ఉంది. మొన్నే రాజస్థాన్ అండ్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ మధ్యలో ఫిక్సింగ్ ఆరోపణలు కూడా బాగా వచ్చి అదే టైంలో ఇషాంత్ కిషన్ అంత ఈజీగా ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది వీళ్ళేదో ఫెయిర్ ప్లే అవార్డ్ అనుకుంటున్నారో, లేకపోతే గొప్ప అనుకుంటున్నారో, లేకపోతే సచిన్ టెండూల్కర్ అప్పట్లో చేసినట్టు న్యాయం చేసాం మనం అని ఫీల్ అవుతున్నారో గానీ క్లియర్ కట్‌గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది ఫెయిర్ ప్లే కిందకి రాదు. ఫూలిష్ అండ్ స్టూపిడ్ ప్లే కిందకొస్తది. నాకైతే అట్లా అనిపించింది. అది ఎవడు చేసినా అక్కడ ముంబై బ్యాట్స్‌మెన్ ఉన్నా అంతే. ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్ ఉన్నా అంటే నాకిష్టమైన నేను ఫేవరెట్ సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ ఉన్నా అంతే. చాలా ఫూలిష్‌గా ఆళ్ళు చేశారని ఇషాన్ కిషన్ అయితే అనిపించింది. పాండ్యా కాస్త హడావుడి చేసాడు తప్ప ఒక స్ట్రాంగ్ అప్పీల్ అనేది వికెట్ కీపర్ నుంచి కానీ, బౌలర్ దగ్గర నుంచి రాలా. బౌలర్ కూడా వైడ్ అనుకున్నాడు ఇట్లా అనేసరికి బౌలర్ కూడా దీపక్ చాహర్ అనుకుంటా అతను కూడా షాక్ అయ్యాడు. అవునా ఇది ఔటా అన్నట్టు. అంటే ఇదంతా చూసినప్పుడు ఆబ్వియస్‌లీ ఏంది ఇది ఏమన్నా ఫిక్సింగ్ చేస్తున్నారా? ముంబై ఇండియన్స్, సీఎస్‌కే 2 కూడా ఆఖరికెళ్ళిపోతే టేబుల్‌లో నాకౌట్ మ్యాచెస్ చూడడానికి ఐపీఎల్ ఎవడు ఉండడు కాబట్టి ముంబైని పైకి తీసుకొని ట్రై చేస్తే ఇట్లాంటివి చేస్తున్నారా అనే డౌట్స్ అయితే వస్తాయి. నేనేదో జరిగింది ఇదే జరుగుతుంది అనట్లా. అనేటటువంటి డౌట్స్ వస్తాయి. దానికి తోడు ఇషాంత్ కిషన్ ఫెయిర్ ప్లే టైప్‌లో ఏదో ప్రొజెక్ట్ చేద్దాం అనుకున్నాడేమో తన క్యారెక్టర్‌ని గాని అది స్టూపిడ్ ప్లే అని చాలా క్లియర్ కట్‌గా అనిపించింది. మీకేమనిపించింది ఏంటని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మా టీమ్ చాలా కష్టపడుతుంది ఇలాంటి వీడియోలు చేయడానికి. ఒక లైక్ ఇస్తే మాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. దయచేసి ఒక లైక్ ఇవ్వండి.